ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ సాధారణ వ్యవసాయ కూలీగా కొంతసేపు పొలం పనులు చేశారు. ఆయన పొలాన్ని చదును చేయడంతో పాటు కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. ఆయన ఎవరో కాదు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. ప్రస్తుతం ఆయన పొలంలో వ్యవసాయ కార్యకలాపాల్లో పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, అక్కడ ఎవరైతే పొలంలో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళతో కలిసి వరి నాట్లు కూడా నాటుతున్న విజువల్స్ చూస్తున్నాం. ఖటిమాలిలోని నాగ్లా తరై గ్రామంలో ఉన్న నా పంట పొలంలో వరి నాట్లు వేస్తూ నా పాత రోజులను గుర్తు చేసుకున్నాను. రైతుల శ్రమ, త్యాగం, అంకిత భావాన్ని స్వయంగా తెలుసుకున్నాను. అన్నదాతలు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలకు వారధులంటూ పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్ ఖాతా ద్వారా పేర్కొన్నారు. వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో హుడ్గియాబాల్ అనే సాంప్రదాయంలో భాగంగా భూమి, నీరు, మేఘాలకు పూజలు చేశారు. ఆయన స్వయంగా ముఖ్యమంత్రి వ్యవసాయ పనులు చేయడంతో రాష్ట్రంలోని రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, వ్యవసాయం చేయాలనే సందేశం ప్రజల్లోకి బలంగా చేరుతుందని పలువురు నెటిజన్స్ దాని కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తరచుగా తన రైతు నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ స్వయంగా ఆయనే వెళ్ళి వ్యవసాయ పనుల్లో పాల్గొంటూ ఉండడం ఇది మొదటిసారి కాదు. 2023 ఫిబ్రవరి 26న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ టెహ్రీ జిల్లాలోని టివార్ గ్రామాన్ని సందర్శించారు. గతంలో కూడా ఆయన ఆ సమయంలో కూడా పొలం దున్ని స్థానిక రైతులతో సంభాషించారు ఆయన దగ్గరుండి. అదేవిధంగా 2023 జూన్ 11న ఉత్తరకాశీ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో పొలం దున్నడంతో పాటు చిరుధాన్యాల విత్తనాలను స్వయంగా దగ్గరుండి నాటారు. ఆయన వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజలను ఆకట్టుకునేందుకు పుష్కర్ సింగ్ ధామీ వ్యవసాయ పనులు చేస్తున్నారనే విమర్శలు కూడా ఆయనపై చాలానే వస్తూ ఉన్నాయి. పొలం దున్నిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రస్తుతం వైరల్గా మారాడని చెప్పుకోవాలి. ఆయనకి ఎప్పుడు సమయం దొరికినా, ఎప్పుడు ఇతర జిల్లాలకు కానివ్వండి, ఇతర ప్లేసెస్కి సందర్శించడానికి, విలేజెస్కి విజిట్ చేసినప్పుడు ఆయన ప్రత్యేకంగా అక్కడున్న పొలాలను కూడా సందర్శిస్తారు. అక్కడున్న రైతులతో మాట్లాడతారు, వాళ్ళతో అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ కనుక్కుంటారు, అక్కడ పరిస్థితులు అన్ని కనుక్కుంటారు ఆయన. సో దీంట్లో భాగంగానే ఆయన సందర్శించడానికి ఒక విలేజ్కి వెళ్ళిన సందర్భంలో ఆయన అక్కడ ఉన్న రైతులతో ముచ్చటించి వాళ్ళతో కలిసి వరి నాట్లు నాటి పొలం కూడా దున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. దాన్ని ఎక్స్ ఖాతాలో ఆయన పోస్ట్ చేయడం జరిగింది.